అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? లైవ్ లో వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా గుడ్ మార్నింగ్. చాలా సంతోషం. మనం ఉదయకాల ప్రార్థనలో ప్రత్యేకంగా మరి ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్న విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఎఫ్ఎస్సి గ్రంథంలో ఇప్పుడు 6వ అధ్యాయంలో మనం 10వ వచనం నుంచి మనం 16-17 వచనాల వరకు చూసాం. ప్రత్యేకంగా మరి దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని గురించి చూసాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి 18వ వచనం నుంచి చివరి వరకు చదువుకుందాం. లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు ఎఫెసియన్స్ చాప్టర్ 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం నుండి చివరి వరకు మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. మరియు రక్షణ అనే శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. 18 మీరు చదవాలి. పైకి లేకపోవచ్చు. మరియు నేను దేని విషయమై రాయబారిన ఈ సంఖ్యల్లో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయటకు నేను నోరు తెరిచినప్పుడును మీరును నా క్షేమ సమాచారమంతా తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయను. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానమును విశ్వాసంతో కూడిన ప్రేమను సహోదరులు కలుగును గాక. వండర్ఫుల్. కనుక మనం నిన్నటి దినం ప్రత్యేకంగా మనం చూసాం. దేవుని బిడ్డలంగా మనం అందరం కూడా ఏ విధంగా శత్రువుని ఎదిరించడానికి మనకి సర్వాంగ కవచం అవసరమో మనం చూసాం. రైట్. సో తప్పక దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మీరు ధరించారా? దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మీరు ధరించకపోతే యుద్ధంలో మీరు విజయాన్ని సాధించలేరు. మొట్టమొదటిగా ఇది మీరు గ్రహించాలి. మిలిటరీలో మనం యుద్ధంలో చేరినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి మొత్తం అవన్నీ కూడా ధరించాలి. మిలిటరీలో అన్నీ ధరించాలి. వాళ్ళు ఇచ్చిన గన్ను తీసుకోవాలా, వాళ్ళు ఇచ్చినటువంటి ఆయుధాలు తీసుకోవాలా, అవన్నీ మోసుకుంటూ బయలుదేరి వెళ్ళాలి. డ్రెస్ వేసుకోవాలా, మిలిటరీ డ్రెస్. నేను సివిల్ డ్రెస్ వేసుకుంటాను, నేను అలా వెళ్ళను, నాకు తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ బెటరు, లేకపోతే నాకు పసుపు చొక్కా కావాలా, ఇలా రకరకాలుగా మన ఇష్టాలు కుదరవు. మిలిటరీలోకి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్ వేసుకోవాలి, ఆ పద్ధతి వేసుకోవాలి. ఇవాళ మనం అందరూ ప్రతిరోజు శత్రువుని ఎదిరించాలి. మనం చూసాం 6వ అధ్యాయము మీరు 13వ వచనంలో, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించాలి. మనం సమస్తం నెరవేర్చి నిలబడటకు శక్తిమంతులగునట్లు మీరు చేయవలసిందేంటి? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. మీరు ఆ సర్వాంగ కవచం అంతా పక్కనెట్టారనుకోండి, ఉన్నాయి కానీ ఆ పక్కనెట్టానండి అంటే కుదరదు. అవి మీరు ధరించుకోవాలి. యూ హ్యావ్ టు వేర్ దట్. మీరు ధరించుకోవాలి. సో మీరు ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు మీరు తప్పక ఓడించగలుగుతారు, తప్పక శత్రువుని ఎదిరించగలుగుతారు, తప్పక మీరు నిలబడగలుగుతారు, తప్పక మీరు దేవుని వాక్యం చెప్తుంది నిలబడడానికి శక్తిమంతులు అవుతారు. సో దేవుడిచ్చే సర్వాంగ కవచం మీరు ధరించారా? మరి అవి కలిగి ఉన్నారా మీరు? సో ఎందుకనంటే 11-12 వచనాలు మనం చూస్తున్నాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించడానికి సర్వాంగ కవచాన్ని ధరించాలి. సరే, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 2 దగ్గర మనం చూసాం. 11వ వచనం, 13వ వచనంలో క్లియర్ వార్నింగ్ ఉంది మనకి. ధరించుకోండి. ఏంటది? సర్వాంగ కవచం ధరించుకోండి. సర్వాంగ కవచం పెట్టుకుని పక్కన పెట్టుకోమనాలా, ధరించుకోవాలి. సో 11వ వచనం మళ్ళా చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించాలంటే, శక్తిమంతులు అవ్వాలంటే, అది అపవాది తంత్రాలను ఎదిరించాలనుకున్నప్పుడు
తప్పక దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఇవాళ చాలామంది ఓడిపోవడానికి గల కారణం అది, బికాస్ దే డోంట్ వేర్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్, ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ఒక్కటి లేకపోయినా మీకు ప్రాబ్లం. ఇవాళ చాలామంది యవనస్తులు పడిపోవడానికి గల కారణం ఏంటి? యవనస్తులైనటువంటి పిల్లలు, యవనస్తులైన మగపిల్లలు, యవనస్తులైన ఆడపిల్లలు దేవుణ్ణి నమ్ముకొని కూడా జారిపోవడానికి, పడిపోవడానికి, లోకంలోకి వెళ్ళిపోవడానికి, పాప పనులు చేయడానికి, పెళ్లి కాకముందే లైంగిక వాంఛలు కలిగి, పెళ్లి కాకముందే వారి ఆధ్యాత్మికమైన జీవితం పాడు చేసుకొని, శారీరకమైన సంబంధాలు పెట్టుకొని, వారి కన్యత్వాన్ని పాడు చేసుకొని ఎంతమంది లేరు? వై? బికాస్ దే డోంట్ హ్యావ్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. నువ్వు సేవ్డ్ పర్సన్ అయితే, రక్షించబడినోడు అయితే, రక్షించబడిన ప్రతి ఒక్కడికి దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచం. తప్పక దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరిస్తేనే 10వ వచనం చెప్తుంది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండుడి. ఎలా మీరు బలవంతులుగా బ్రతుకుతారు? అది మీరు దేవుడిచ్చే సర్వాంగ కవచం. అమెరికా ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఏ దేశం? అమెరికా కూడా భయపడుతుంది. మన పేరేంటి, రష్యాకి సైన్యం ఉంది. రష్యా సైన్యం పవర్ఫుల్, ఇండియా సైన్యం పవర్ఫుల్. మీకు అర్థమైందా? చైనా సైన్యం పవర్ఫుల్. ఎందుకు పవర్ఫుల్ అంటున్నాం ఇవన్నీ? ఎందుకు సైన్యం అని అంటే, కేవలం వాళ్ళు వేసుకునే డ్రెస్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ వెపన్స్ చాలా కాస్ట్లీ, ఆ వెపన్స్ చాలా పవర్ఫుల్. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్, ఆ వెపన్స్ మా దగ్గర చూడండి, ఈ వెపన్స్ ఉన్నాయి. మా దగ్గర చూడండి ఏమంటున్నారు, ఈ భయంకరమైనటువంటి అటమిక్ బాంబ్స్ ఉన్నాయి, హైడ్రోజన్ బాంబ్స్ ఉన్నాయి. మా దగ్గర పెద్ద పెద్ద బాంబులు, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. సో మా దగ్గర ఎన్ని న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయో అంత భయంకరమైనటువంటి భయాన్ని తీసుకొని వస్తుంది ప్రపంచాన్ని. సో మీకు బాంబులు అక్కర్లా, మీకు ఈ ఆర్మర్ కావాలి. మన శత్రువు ఎవడు? సైతాన్. సైతాన్ గాడిని ఎదిరించాలంటే, వాడిని ఎదిరించాలంటే మీ దగ్గర వెపన్స్ ఉండాలి. ఆ వెపన్స్ దేవుడు ఇస్తున్నాడు. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఏంటో అర్థం చేసుకోకుండా మీరు ఈ కలిగి లేకుండా మేము చాలా బలవంతులు, మేము కండలు ప్రాక్టీస్ చేస్తున్నాం, లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మేము జిమ్కి వెళ్ళిపోతున్నాం, ఇవన్నీ పనికిరావు. ఇవన్నీ మీరు శారీరకంగా పనికి వస్తాయేమో కానీ శత్రువుని ఎదిరించడానికి పనికిరావు. శత్రువుని ఎదిరించడానికి దేవుడు ఇచ్చిన వెపన్స్ కావాలి. సో మీరు తప్పక సర్వాంగ కవచం ధరించుకోండి. ఎందుకంటే 11వ వచనం, అపవాదికి చాలా తంత్రాలు ఉన్నాయి. తంత్రాలు అంటే అర్థం, స్కీమ్స్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. స్కీమ్స్ అంటే ప్లాన్స్. నిన్ను పడగొట్టడానికి ఏ రకమైన ప్లాన్ వాడతాడో తెలియదు. ఇవాళ చిన్న పిల్లలు పడిపోతున్నారు, యవనస్తులు పడిపోతున్నారు, వృద్ధులు పడిపోతున్నారు, నడి వయసు వాళ్ళు పడిపోతున్నారు, శత్రువుల నుంచి దూరిపోతున్నారు. ఎంత విచారక. నిన్న మీటింగ్కి వెళ్ళాను. నిన్న మీటింగ్లో నేను చూశాను, దేవుని నమ్ముకున్న వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు, దేవుళ్ళలో ఎదిగిన వాళ్ళు, కానీ ఎంత పెద్ద బొట్టెట్టుకొని వచ్చింది ఆవిడ. నేను అన్నాను, మరి దేవుడిని విడిచిపెట్టేశారా మీరు? ఏంటి గుడికి వెళ్ళడం మానేశారా? నవ్వుతూ, ఏంటోనండి నా కష్టాలు అలాగే ఉన్నాయి, బాధలు అలాగే ఉన్నాయి, మా ఇంట్లో శ్రమలు అలాగే ఉన్నాయి. అయ్యయ్య వాళ్ళ కూతురు వచ్చింది, వాళ్ళ కూతురికి అంత బొట్టెట్టుకొని వచ్చింది. ఆ అమ్మాయిని పిలిచి దగ్గర అడిగాను నేను, ఏంటమ్మా నీ పరిస్థితి? అయ్యారు, నాకు దేవుడు అంటే ఇష్టమేంటి, వస్తానండి, ఇలాగండి అలాగండి. అప్పుడు నాకు అర్థమైంది, శత్రువు ఎవరినైనా ఎలాగైనా పడగొట్టగలది. వాళ్ళు పడిపోయారని మనం చెప్పుకోకండి, నువ్వెప్పుడు పడిపోతావు తెలియదు. వాళ్ళు ఎందుకు పడిపోయారు? వాళ్ళు ఎందుకు జారిపోయారు? వాళ్ళు ఎందుకు తొట్టిల్లిపోయారు? రక్షించబడ్డారు అనుకున్నాం మనం. ఎందుకంటే వాళ్ళు విశ్వాసం చూపించారు, బాప్తిజం తీసుకున్నారు, చాలా సంవత్సరాలు మందిరానికి వచ్చారు. నేను కూడా ఆ ఊరిలో వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు చక్కగా వచ్చేవాళ్ళు, బలపరచడానికి వెళ్ళేటప్పుడు కానీ, మీటింగ్లు చేయడానికి వెళ్ళినప్పుడు కానీ ఆ సంఘంలో చాలా చాలా బాధ అనిపించి. ఇవాళ శత్రువు ఎవరిని ఎలా పడగొట్టచ్చు. నిన్న ఒక కథ చెప్పాను మీరు, మా ఆర్ఫనేజ్లో ఉన్నటువంటి పిల్లలు 10th క్లాస్ అయిపోయింది, ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడు. కానీ క్రిస్టియన్ ఫౌండేషన్లో పెరిగిన బిడ్డ, వాక్యంలో పెరిగిన బిడ్డ, ప్రార్థనలో పెరిగిన బిడ్డ. కానీ వాళ్ళ నామాలు ఎలా పెట్టుకొని, లేకపోతే ఇలా డ్రెస్ చేసుకొని టెంపుల్ దగ్గర ఫోటో దిగి టెంపుల్ మూడ్ అని పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో. టెంపుల్ మూడ్. ఓకే, నీకు ఏ మూడ్ అంటే నాకెందుకు, కానీ
బట్ వన్ థింగ్, నువ్వు దేవుని నుంచి తొలిగిపోయావు. వాళ్ళమ్మ భయంకరమైన అనారోగ్యం నుంచి బాగుపడింది, స్వస్థత పొందింది. వాళ్ళమ్మ దేవుడి మందిరానికి వస్తుంది, వాళ్ళ కూతురు దేవుని మందిరానికి వస్తుంది. కానీ ఒకడే కొడుకు, ఆ కొడుకు మాత్రం తప్పిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు, పాపంలోకి వెళ్ళిపోయాడు, తాగుళ్ళలోకి వెళ్ళిపోయాడు, వ్యసనాల్లోకి వెళ్ళిపోయాడు. ఎంత బాధాకరం. మా హాస్టల్లో చిన్నప్పటి నుంచి పెరిగిన కుటుంబం, చిన్నప్పటి నుంచి అలా చెల్లి, అలా తమ్ముడు, అన్నయ్య కూడా ఇద్దరు పెరిగిన వాళ్ళే. అని శత్రువు, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం విన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాల నుంచి నీకు సర్వాంగ కవచం లేకపోతే ఇలా ఎంతమందిని పడేస్తున్నాడు అంటారు, ఎంతమంది తొలగిపోయారంటారు, ఎంతమంది తొట్టిల్లిపోయారంటారు. ఈ సంగతి ఏంటి? ఏమో నీ టైం ఇంకా రాలేదేమో నేను పడగొట్టడానికి. బీ కేర్ఫుల్. యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ ఆర్మర్ ఆఫ్ గాడ్, ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చు సర్వాంగ కవచం, సర్వాంగ కవచాన్ని ధరించుకో. ఎందుకంటే 13వ వచనంలో మనం చూసాం, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, సమస్తం నెరవేర్చి నిలవబడుటకు శక్తి గలవారగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఎందుకంటే 12వ వచనం అనగా మనం పోరాడేది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ దురాత్మ సమూహములతోనూ పోరాడుతాం. తెలుసా? ఇది మన పోరాటం. పోరాటం అంటే అర్థం తెలుసా మీకు? పోరాటం అంటే ఫైటింగ్. సో యూ షుడ్ ఆల్వేస్ ఫైట్ విత్ సెటన్. మనమేమో మనుషులతో పోరాడతాం, మనుషులతో కాదు మీరు పోరాడేది. యూ హ్యావ్ టు ఫైట్ విత్ సెటన్ ఎవ్రీ డే, హ్యావింగ్ దిస్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నిన్నటి దినం మనం ఆర్మర్ ఆఫ్ గాడ్ మొత్తం చదివేశాం, ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఒకసారి జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ, మనకి కావాల్సిన 6 పీసులు మర్చిపోకండి, 6 పీసెస్. ఈ 6 పీసుల్లో ఫస్ట్ది బెల్ట్ చెప్పాడు. ఏంటది? బెల్ట్. ఏంటి బెల్ట్ అంటే? సత్యం. ఆ సత్యం అంటే బెల్ట్ ఏంటో చెప్పాను మీకు. వాక్యం ఉండాలా, దేవుడే సత్యం, దేవుడు అనే సత్యం మీలో ఉండాలా. ఈ సత్యాన్ని ఎప్పుడు మిస్ అవ్వక. ఎప్పుడైతే మన జీవితంలో వాక్యం అనే సత్యం లేకపోతే మీరు పడిపోయే ప్రమాదం, జారిపోయే ప్రమాదం. చాలామందికి వాక్యం లేదు, చాలామందికి దేవుడు లేడు. సో బీ కేర్ఫుల్, మీరు పడిపోయే ప్రమాదం. రెండోది మనం విన్నాం, నీతి అనే మైమరు అనగా మన నీతిమంతులను మర్చిపోకండి. యువర్ రైచియస్ పీపుల్. ఆ నీతి అనేటువంటి మైమరువును మనం ధరించుకోవాలి. సో నీతి ద్వారానే మనం శత్రువుని ఎదిరించగలం. ఎందుకంటే శత్రువు మన డిస్కరేజ్మెంట్ తీసుకొస్తాడు, డిసప్పాయింట్మెంట్ తీసుకొస్తాడు, నిరుత్సాహం తీసుకొస్తాడు. కానీ మన గుండె బలహీనం అవ్వకూడదు. మన గుండెని మీద అటాక్ చేశాడంటే, గుండె మీద కొట్టాడు అని అంటే ప్రమాదం. అందుకే గుండెని ప్రొటెక్ట్ చేయడానికి 2 ఉన్నాయి. ఒకటేమో నీతి అనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటారు. దాన్ని ఏమంటారు? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. దాన్ని తెలుగులో మైమరువు అన్నారు. మైమరువు అంటే ఏంటి? జాకెట్. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, అది మైమరువు అన్నమాట. బుల్లెట్ ప్రూఫ్. చూడండి, మినిస్టర్లు, రాజకీయ నాయకులు వేసుకుంటారు. లాస్ట్ టైం చెప్పాను నేను, ఇందిరాగాంధీ ఆ ఉదయకాలం వేసుకోలేదు, తద్వారా ఆ గన్ పెట్టి పేల్చేయడంతో వాళ్ళు సేమ్ వాళ్ళ ఓన్ బాడీ గార్డ్స్ పేల్చి గుండెల్లో చచ్చిపోయింది పాపం. అదే ఒకవేళ ఆ రోజు ఆమెకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటే, ఈ బుల్లెట్లు ఫైరింగ్ అవగానే మిగతా వాళ్ళు ఇమీడియట్ అలర్ట్ అయిపోయేవాడు, మిగతా వాళ్ళు ఇమీడియట్గా కాపాడేవాడు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వల్ల ఆమె చచ్చిపోకుండా బ్రతికేది. ఆమె చనిపోవడానికి గల కారణం, ఓడిపోవడానికి గల కారణం ఒకటే, ఆమె ఆ రోజు జాకెట్ వేసుకోలేదు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోలేదు. వాళ్ళు మీ జీవితంలో ఏ రోజైనా నీతిని విడిచిపెట్టేశారా? గుర్తుపెట్టుకోండి, మీ నీతిని మర్చిపోకండి. నేను నీతిమంతుడిని. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మేకింగ్ మీ రైచియస్ పర్సన్. ప్రభువా, నన్ను పాపం నుండి విడిపించి, ప్రతిరోజు మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను నీతిమంతుడిగా, నన్ను నీతిమంతురాలుగా చేసావు, వందనాలు. ఒకప్పుడు నేను పాపాత్ముడు, నన్ను నీతిమంతురాలుగా, ఇప్పుడు నేను నీతిమంతులు ఎలాగుంటారు? సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు ఎలా జీవిస్తారు? ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. అది యు అండర్స్టాండ్ దట్ ఐ ఆమ్ అ రైచియస్ పర్సన్. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం నేర్చుకోవాల్సింది నీతి అనే మైమరు ఉండాలి. మొదటిదేమో బెల్ట్ ఉండాలి. బెల్ట్ ఏంటా? బెల్ట్ సత్యం అనే బెల్ట్. ఏంటా మైమరు?
నీతి అనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండదు. మూడోది మనం విన్నాం, మూడోది మనకు ఉండవలసింది ఏంటంటే బూట్లు ఉండాలి, చెప్పులు లేకుండా మనం సత్యాన్ని ఎదిరించలేం. చర్చిలోకి వచ్చినప్పుడు చెప్పులు తీసారంటున్నారు కానీ జీవితంలో ఎప్పుడు చెప్పులు తీయకండి. అంటే ఏంటి అర్థం? మనం ఎప్పుడు చెప్పులు బూట్లు వేసుకోవాలి. ఏంటా బూట్లు? సువార్త చెప్పే బూట్లు. అది ఆ సువార్త చెప్తే మనకేమొస్తుంది? సమాధానం, పీస్ వస్తుంది. సువార్త చెప్తున్నప్పుడు చూసారా, సమాధాన సువార్త అన్నాడు. అది పీస్ తీసుకొని వస్తుంది. ఎందుకంటే సమాధానం ఇచ్చే సువార్త. ఆ సువార్త మనం ఏంటి సువార్త అంటే? ఎంతకి సువార్త అంటే స్టోరీ ఆఫ్ జీసస్. యేసు ప్రభుకి అదే సువార్త. ఆయన ఎలాగా పుట్టాడో చెప్పక్కర్లేదు కానీ ఆయన పుట్టింది చనిపోవడానికి. అది స్టోరీ స్టార్ట్ అయింది. ఆయన పుట్టింది సెలబ్రేషన్ చేస్తారు కానీ ఇవాళ ఎంతమంది ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందుకనే ఆదివారాలు, ప్రతి ఆదివారం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. రిమెంబర్ వాట్ యు రిమెంబర్? రిమెంబర్ హిస్ డెత్. రిమెంబర్ వాట్ జీసస్ హస్ డన్ ఫర్ యూ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. సిలువలో యేసు ప్రభు చేసిన త్యాగాన్ని నెవర్ ఫర్గెట్. అందుకే చెప్పాలి ఇతరులకి, ఇదిగో నా పాపం అంతా ఎలా పోయింది, ఇదిగో నా పాపం అంతా ఆయన తీసుకున్నాడు. మనం అదే చదివాం. 1 కొరింథీయులు 5:21 మనం చదివాం. ఆయన మన పాపాన్ని అంతా తీసుకొని ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన నీతిని మనకి ఇచ్చాడు. మనం ఎవరో ఇప్పుడు నీతి. సో నీతి అనే మైమరుదరి. కనుక సువార్త చెప్పాలి. ఇది సువార్త. సువార్త అంటే ఏంటంటే స్టోరీ ఆఫ్ జీసస్. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చి మన కొరకు ఏ విధంగా శ్రమపడ్డాడు, ఏ విధంగా శ్రమపడి సిలువలో మరణించాడు. ఆ మరణాన్ని చెప్పాలి. స్టోరీ అబౌట్ హిస్ డెత్, హిస్ బరియల్. ఆయన మరణం, సమాధి చేయబడ్డాడు, పరిపూర్ణంగా డెత్ అయిపోయి చనిపోయాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఎప్పుడు చావు ఉండదు. గాడ్ కెనాట్ డై. దేవుడు చచ్చిపోతే ఎలా మరి? అది. సో దేవుడు అందుకే మానవుడిగా వచ్చాడు. హి బికేమ్ మ్యాన్. అందుకని ఈజ్ ఫుల్లీ మ్యాన్, ఈజ్ ఫుల్లీ గాడ్. దేవుడు మానవుడిగా వచ్చి మన కొరకు చనిపోయాడు. అది చెప్పాలి సువార్త. సమాధి చేయబడ్డాడు. 2. 3 ఆయన తిరిగి లేచాడు. బికాజ్ ఈజ్ గాడ్. మరణాన్ని జయించాడు. సో తప్పక నీవు కూడా ప్రభువుని నమ్ముకుంటే నీ మరణం కూడా జయించబడతావు. నువ్వు పాపం నుండి విడుదల పొందుతావు, పరిశుద్ధుడిగా జీవిస్తావు, నీతిమంతుడు అవుతావు, రక్షించబడతావు. నువ్వు చనిపోయిన శారీరకంగా నిన్ను దేవుడు తిరిగి లేపుతాడు. అది కనుక ప్రభువుని నమ్ముకుంటావా? అది సువార్త. అది. సో అట్టి సువార్తను ప్రకటించడానికి ఎప్పుడు కూడా బూట్ వేసుకోవాలి. బూట్ వేసుకున్నావు అంటే అర్థం ఏంటి? అది. ఇప్పుడు నేను సాక్స్ వేసుకొని వచ్చాను కానీ ఇంకా బూట్ వేసుకోలేదు. నేను బూట్ వేసుకున్నానంటే అర్థం ఏంటి? ఇక బయటికి వెళ్ళిపోయి రెడీగా ఉన్నాను అన్నమాట. అది రెడీ. అందుకని అక్కడ రాసింది సిద్ధ మనస్సు. ఏ మనసు? ఎవ్రీ టైమ్ రెడీ టు ప్రీచ్ ద గాస్పెల్. అర్ధరాత్రి లేపినా సరే రెడీగా ఉన్నారు సువార్త చెప్పడానికి. మీరు ఉన్నారా? మరి ఏం చేస్తున్నారు? మరి సువార్త చెప్పండి ముందు. దాట్ ఈస్ వాట్ గాడ్ హెస్ కమాండెడ్ యూ. రక్షణ సువార్త చెప్పండి. అది ఇంకేం అవసరం లేదు ప్రజలకి. ప్రజల మార్పు కోసం రక్షణ సువార్త చెప్పండి. నిన్న నేను ప్రిపేర్ అయింది ఒకటి, నిన్న వర్తమానం ప్రిపేర్ అయింది ఒకటి. ఎందుకనంటే మన బిడ్డలందరూ వస్తారు కదా, మెచ్యూర్ అయిందావా కనుక ఆ చిన్న పాప పుట్టడం నుంచి నాకు తెలుసు, పుట్టినరోజు జరపడం నాకు తెలుసు. ఇప్పుడు స్పెషల్ బర్త్డే కాకుండా స్పెషల్ పార్టీ, ఇది స్పెషల్ ఫంక్షన్. ఇట్స్ నాట్ బర్త్డే. షీ గాట్ మెచ్యూర్. ఆమె ఎదిగింది, ఆమె పెద్దదయ్యింది. వాళ్ళ డాడీకి ఎంత సంతోషం, ఫ్యామిలీకి ఎంత సంతోషం. షీ వాంట్ టు సెలబ్రేట్ దాట్. సో అందుకని నేను పిలిచాడు. అది కొంతమంది చేయొద్దు లోకానుసార. ఓకే, మనం ఏం లోకానుసారాలుగా చేయట్లా. అది చెయ్యొద్దు, అది అందరికీ తెలపొద్దు. కొంతమంది రూల్ వాళ్ళకు ఉన్నాయి. ఓకే, ఐ డోంట్ కేర్ దాట్. బైబిల్ చెప్పట్లేదు అని ఏం బైబిల్ చెప్పట్లేదు. ఎవ్రీథింగ్ వాట్ వీ డూ వీ గివ్ థ్యాంక్స్. బర్త్డే సెలబ్రేట్ చేయమని కూడా దేవుడు చెప్పాలా, బట్ వీ సెలబ్రేట్ టు గివ్ థ్యాంక్స్. సో దట్ ఆ మీటింగ్ని తీసుకొని భోజనం అంటే జనం వస్తారు కాబట్టి తప్పక వచ్చిన వాళ్ళకి దేవుని మాటలు చెప్పడం. సో మన గోల్ ఒకటి ఉండాలి. మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం? తిండి కోసం కాదు, జనాల కోసం కాదు, డబ్బులు దండుకోవడానికి కాదు, ప్రజెంటేషన్స్ కోసం కాదు, ప్రజలకి నా షో చూపించుకోవడానికి కాదు, నేను ఎంత గొప్ప ఉన్నో చెప్పుకోవడానికి కాదు. మన మనసులో ఒక గోల్ ఉండాలి. ఏంటో తెలుసా? నేను మీటింగ్ పెట్టింది ప్రజలందరికీ, నా ఫ్రెండ్స్, నా స్నేహితులు, నా అందరినీ పిలిచి దేవుని వాక్యాన్ని వినిపించాలా,
వాళ్ళకు కూడా రక్షణ అనుభవాన్ని కలిగించాలి, వాళ్ళకు కూడా మేలు పొందాలి, వాళ్ళు కూడా యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఆ గురితో ఏ ఫంక్షన్ చేసినా, వెదర్ ఇట్స్ అ బర్త్డే, వెదర్ ఇట్ ఇస్ అ మ్యారేజ్, మ్యారేజ్ కూడా, వెదర్ ఇట్ ఈస్ అ మెచ్యూర్ ఫంక్షన్, ఎవ్రీథింగ్ వాట్ వీ డూ టు గ్లోరిఫై గాడ్. అది దేవుడు చూస్తాడు, హృదయాన్ని దేవుడు చూస్తాడు, నువ్వు ఏ ఉద్దేశంతో దేవుడు పెట్టాడు. సో నేను అడిగితే చాలా సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళందరూ విగ్రహాల దగ్గర అందరూ బొట్లు వేసుకొని చక్కగా కూర్చున్నారు మీటింగ్లో. వాళ్ళు బయట కూర్చోలేదు, ఎక్కడా కూర్చోలేదు, వాళ్ళు చక్కగా కూర్చున్నారు. సో కూర్చున్నప్పటికీ విశ్వాసులు ఎవరైనా ఉంటారు పోదు, కొద్దిమంది అయినా కానీ విశ్వాసుల గురించి చెప్పాలిగా. అక్కడ నాకు 1-2 హ్యాండ్ఫుల్ ఆఫ్ విశ్వాసులు కనీసం ఆ వాడలోకి వెళ్ళే వాళ్ళు కూడా కనపడలా. వాళ్ళలోకి ఎంతమంది వెళ్ళారు? 8 మంది వెళ్ళారు. ఆ వాళ్ళలోకి వెళ్ళిన వాళ్ళు కూడా కనపడలా. ఎందుకంటే మన పెద్ద మనుషులందరూ చాలా పెద్దోళ్ళు, వీళ్ళందరూ కేవలం తిండి తినడానికి వస్తారా. నేను అడిగేసాను డైరెక్ట్గా కొంతమందిని, డిడ్ యూ కమ్ ఓన్లీ ఫర్ ఈటింగ్? అలా అన్నారు, ఎస్ అన్నారు. ఓకే, వెరీ గుడ్, దాట్స్ వాట్ యూ లెర్న్. వాళ్ళు నేర్చుకున్నది అది, దేవుడు నేర్పించింది అది. సరే, మా కుర్రోళ్ళు కూడా కొంతమంది వెళ్ళారు, సంఘబిడ్డలు వెళ్ళారు. కానీ నేను బయటకు వచ్చేస్తున్నాను, అప్పటికే భోజనాలు చేసి బయటకు వచ్చేస్తుంటే అప్పుడు వచ్చారు వాళ్ళు, అప్పుడు వచ్చి భోజనం చేయడానికి వచ్చారు. ఎంత విచారకరమైన సంగతి. సరే, విశ్వాసులేమో మీటింగ్కి రావాలా, అవిశ్వాసులు వాళ్ళు విగ్రహారాధికులు మీటింగ్కి వచ్చారు. ఇప్పుడు నేను అందుకే ఒక పాట పాడవలసిన 2 పాటలు పాడించాను. 2 పాటలు పాడైతే 2 పాటల్లో వర్తమానం సిద్ధపడి ఎవరికి చెప్పానో తెలుసా? విగ్రహారాధికులకే చెప్పాను, దేవుణ్ణి నమ్మలేని వాళ్ళకే చెప్పాను, అన్యులకే చెప్పాను. ఏమన్నా తెలుసా? నిజమైన ఎదుగుదల అంటే ఏంటి? మీరు ఎదిగారా? మనం అందరం పాపాత్ములమే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మీరు పాపం చేశారు, నేను పాపం చేశాను, లోకంలో మనుషులందరూ పాపం చేసి దానివల్ల అందరూ నరకానికి వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు ఎంత ప్రేమమయుడంటే నువ్వు ఆయన్ని విశ్వాసం ఉంచాలని కోరుకుంటున్నాడు. నువ్వు విశ్వసించిన రోజు నీకు నిత్య జీవం దొరుకుతుంది, నరకం తప్పించబడుతుంది. నువ్వు ఎంత పాపాత్ముడు అయినా ఏ భేదం లేదు, ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించితే నువ్వు నిత్య జీవం పొందుతావు. సో దేవుడి దృష్టిలో ఎదిగినోడు ఎవరు అని అంటే, యేసుని నమ్మకం ఉంచినవాడు ఎదిగినోడు. నువ్వు ఇంకా నమ్మకం ఉంచలేదా, నువ్వు ఇంకా చిన్నపిల్లడు అని అర్థం. నువ్వు ఇంకా చిన్న పిల్లవే అని అర్థం. నువ్వు ఎంత ఎదిగిపోయినా, నీకు 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఉన్నా యు ఆర్ నాట్ గ్రోన్ అప్. అలాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఒకవేళ లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు కూడా తప్పక ఏమవుతారు? ఎదిగిన వారు అవుతారు. అందును బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. చూసారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 చెప్పాను, మీరు జీవితంలో ప్రేమ కలిగి ఉన్నారా? మీరు అనొచ్చు, నాకు కూడా ప్రేమ ఉందని. కానీ ఇవాళ ప్రేమలు లేవు. లోక సంబంధమైన ప్రేమ, గ్రీక్ భాషలో 4 ప్రేమల వివరాలు చెప్పాను. ఎరోస్ అంటే అర్థం రొమాంటిక్ లవ్, ఫీలియో అంటే ఫ్రెండ్షిప్ లవ్, స్టార్జే అంటే ఫ్యామిలీ కుటుంబ లవ్, అలాగే అగాపే అంటే దేవుడి ప్రేమ. ఇవాళ దేవుడి దృష్టిలో మీరు ఎదిగిన వారు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైన ప్రేమలు అందరికీ ఉంటాయి, కానీ మీకు ఉండవలసింది అగాపే ప్రేమ. అది అగాపే ప్రేమ గురించి మనం చెప్పగలగాలి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటో తెలుసా? మీరందరూ ఎదిగినోళ్ళు అని అంటే మీకు అగాపే ప్రేమ ఉందా? అది అగాపే ప్రేమ ఉన్నవాడు మాత్రమే ఎదిగినోడు, మిగతా వాళ్ళు ఎదగల. ఇంతకీ ఏంటి ఆ ప్రేమ అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చా. ఏమన్నాను? ఒక ఉదాహరణ చెప్పాను. ఆ గేట్ మ్యాన్ కొడుకుని ఎలా బలిచ్చేశాడు. అది దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన చూపించిన ప్రేమ ఏంటంటే ఆయన చూపించిన ప్రేమ తన ప్రాణాన్ని మీ కొరకు పెట్టి ఈజ్ గివెన్. తన కొరకు కాదు, చనిపోయింది, లోకంలో ఉన్న వాళ్ళందరి కొరకు, పాపులైన వారి కొరకు. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చిన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిననే వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారం. ఆయన వచ్చిందే రక్షించిన. ఆయనకు పేరు పెట్టారు యేసు ప్రభు. యేసు ప్రభు అని ఎందుకు పేరు పెడతారో మర్యాద చెప్పారు. ఏమన్నారు? తన ప్రజలను, యోసేపుకు కూడా చెప్పారు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. ఆయన వచ్చింది ప్రజల కోసం, వారి పాపాల కొరకు. దిస్ ఇస్ కాల్డ్ ఏమన్నారు? అన్సెల్ఫిష్ లవ్. ఇవాళ మీకు అందరికీ ప్రేమ ఉంది, కానీ మీ గురించి మీరు ప్రేమించుకుంటున్నారు. మీరు స్వార్థభరితమైన ప్రేమ. ఇవాళ పిల్లల్ని పెంచి పెద్దోళ్ళు చేస్తే ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ అమ్మని నాన్నని ఏం చేస్తున్నారు? బయటికి పంపించి అనాథ శరణాలయంలో పంపించి వదిలేస్తున్నారు. అమ్మని నాన్నని చూడలేకపోతున్నారు. ఇదేం ప్రేమ?
ఇది ప్రేమ? ఇది ప్రేమ కాదు. ఇది లోక సంబంధమైన ప్రేమ. వాళ్ళకి ప్రేమ ఉందా? ఉంది. వాళ్ళ ఆవిడని ప్రేమిస్తున్నాడు, మళ్ళా అది ప్రేమ ఉంది, వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తున్నాడు, కానీ అమ్మా నాన్ననే వదిలేశాడు. మరి అదేం ప్రేమ? అది సెల్ఫిష్ లవ్. ఎందుకు సెల్ఫిష్ లవ్ అంటే నీకు ఏది కావాలో అది నువ్వు ప్రేమించుకుంటావు అంతే. నీకు కావాల్సింది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కొంతమంది వాళ్ళ కోడలు వాళ్ళ అత్తగారి గురించి కంప్లైంట్ చేస్తారు. ఎందుకు చెప్పండి? చెప్పగలరా మీరు? నేను చెప్పగలను. ఎందుకో చెప్పనా? థ్యాంక్ యూ. ఆ కోడల్ని అత్తగారు ప్రేమించట్లేదు. మరి ఎవరిని ప్రేమిస్తున్నారు? ఆ కొడుకుని ప్రేమిస్తున్నారు. వాళ్ళకి కొడుకు కావాలి కానీ కోడలు అక్కర్లా. దట్ ఈస్ బ్యాడ్. నీ ఇంటెన్షనే మంచిది కాదు, నీ ఉద్దేశమే మంచిది కాదు. నువ్వు కూడా ఆమెను కూతురుగా చూసిన రోజు నీ జీవితంలో అది నిజమైన దేవుని ప్రేమ. నీ కొడుకు కన్నా ఆ కోడల్ని ఇంకా ఎక్కువ ప్రేమించగలగాలి. అది ఏంటా ప్రేమ? అది అగాపే ప్రేమ. నీ కూతురుని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు అలా ప్రేమించిన రోజు. అలాగే కోడలు కూడా ఏం చేయాలా? మాట్లాడితే వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు, మాట్లాడితే వాళ్ళ బ్యాచ్ని తీసుకొచ్చాడు, మాట్లాడితే వాళ్ళ గ్యాంగ్ని తెచ్చాడు. ఛీ, అది పెద్ద చెత్త పని. అది నీకు పెద్ద గ్యాంగ్ ఉన్నంటే ఎవరికి లెక్క అది? వాళ్ళ చుట్టాలని బెందరు. కొంతమంది అంటారు లారీ దించేస్తాను. దించే ఏమైంది? లారీలు దించేసి వాళ్ళ జనాలందరినీ దించేసి గొడవాడి కొట్లాడి నువ్వు చేయలేని చెత్త పని ఏంటనంటే, మీ అమ్మకు నువ్వు ఫోన్ చేసిన బదులు మీ అత్తగారు ఎవరు? మీ అమ్మ లాంటిది. మీ అమ్మగా నువ్వు ప్రేమించిన రోజు ఆ కుటుంబంలో విడిపోవడం కానీ, దెబ్బలాట్లు కానీ, మనస్పర్ధలు కానీ ఉండవు. బట్ ఎందుకు ఉంటున్నాయి ఇప్పుడు చెప్పండి? ప్రేమ అంటే వాళ్ళు ఎదగలేదని అర్థం. అది సింపుల్గా మనం గాస్పల్ చెప్పడం విధానం. ఇవాళ ప్రేమ 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 అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రేమ? ఫ్యామిలీ ఎదగడం అంటే ఏంటి? ఈ లోక సంబంధమైన ప్రేమ ఏది ఎదిగినట్టు కాదు. అది అగాపే ప్రేమ. అగాపే ప్రేమకు ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అంటే అర్థం. అగాపే ప్రేమకుండే గుణగణాలు, గుణ లక్షణాలు. అగాపే ప్రేమ అంటే ఏంటి ఇంతకే? అగాపే ప్రేమ అంటే అర్థం దేవుని ప్రేమ అని అర్థం. అది అన్కండిషనల్ లవ్. దేవుని ప్రేమకి కండిషన్ ఉండదు. మన కండిషన్ ఏంటి? ఇదిగో, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను. నువ్వు నా మాట వింటే నేను ఎందుకు ప్రేమించను చెప్పు? నువ్వు నా మాటకి లోబడితే నేను ఎందుకు ప్రేమించను చెప్పు? అది కరెక్ట్ కాదు. నీ మాటకి లోబడకపోయినా ప్రేమించగలగాలి. అది అన్కండిషన్. కండిషన్ లేదు. అది అగాపే ప్రేమ. అది చాలా కష్టం. మరి అది ఎప్పుడు వస్తుంది మనలో? ఎప్పుడైతే మనం దేవుళ్ళు ఎదిగి రక్షణ పొందుతామో, బైబిల్ చెప్పింది రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ మన హృదయాల్లో ఆ దేవుని ప్రేమ కుమ్మరిస్తారు. ప్రేమ కుమ్మరిస్తానల్లా, పరిశుద్ధాత్మ ద్వారా. అది అండర్లైన్ చేసుకోవాల్సింది ప్రేమ కాదు, దేవుని ప్రేమ. అది దేవుని ప్రేమ అంటే ఏంటి? మరలా అదే అంటున్నారు. దేవుని ప్రేమ అంటే ఏంటి? అగాపే. ఫస్ట్ చెప్పాల్సింది అగాపే. గాడ్స్ లవ్ ఇస్ కాల్డ్ అగాపే. అది ముందు చెప్పాలి. అది ఏంటి అనేది అన్కండిషనల్ తర్వాత. ముందు అగాపే అగాపే మర్చిపోకూడదు. అది మనకి కావాలి. అది ఉన్న రోజు మీరు ఎదిగిన రోజు, అది ఉన్న రోజు మీరు ఎదుగుతున్నారు అని అర్థం. అందుకనే పౌలు ప్రార్థన చేశాడు ఎఫెసీ సంఘానికి. ఏమన్నాడు? ఇలా ఫిలిప్పీ సంఘానికి ప్రార్థన చేసినప్పుడు, మీరు ప్రేమలో అంతకంతకు ఏమవ్వాలి? మీరు అభివృద్ధి పొందాలా. ఏంటి అభివృద్ధి? అర్థమైందా? దట్ ఈస్ వాట్ ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏంటంటే, రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ ప్రేమించలేము మనం, బయట ఉన్నవాడు ప్రేమించలేము మనం. మనం ఏమంటారు దానికి, మనకున్న డబ్బులన్నీ ఇప్పుడు రోడ్డు మీద ఉన్నవాడి కానీ ఇచ్చేయడమే ప్రేమ అవ్వకపోదు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళని ముందు ప్రేమించడం రావాలి. నీకు ముందు నీ ఫ్యామిలీ మెంబర్స్ని ప్రేమించడం. యూ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ యువర్ ఓన్ వైఫ్, ఓన్ హస్బెండ్. వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఇస్ దిస్? ఇవాళ కొన్ని కుటుంబాల్లో మనం చూస్తున్నాం, పిల్లల్ని వదిలిపెట్టి భార్య వెళ్ళిపోవడం. అది ప్రేమ అంటారా? షీ డోంట్ హ్యావ్ అగాపే లవ్. వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఇస్ దాట్? మనం ఏమైనా బహుమానాలు పంపించవచ్చు, డబ్బులు పంపించవచ్చు, చీరలు పంపించవచ్చు, ఇంకోటి పంపించవచ్చు. నాకంటే ఇష్టం, అది ఇష్టం అవ్వదు. దొంగ ప్రేమ. అగాపే లవ్ కాదు. అది అగాపే లవ్ అంటే నీ గురించి ఆలోచించేది కాదు, ఇతరుల గురించి. అది ఎగ్జాంపుల్ చెప్పాను నేను. మా అమ్మాయి గురించి కూడా చెప్పాను. ఏమన్నాను? నాకు ఉన్నది ఒకటే కూతురు, కానీ క్రిస్మస్కి ఎవరికి బట్టలు కొనలేదు. మా అమ్మాయికి బట్టలు ఎవరికి కొన్నాం? ఇంక అందరికీ కొన్నాం.
ఆర్ఫనేజ్లో పిల్లలే కాదు, మన చర్చిలో ఉన్న పిల్లలే కాదు, బయట ఉన్న వాళ్ళకే కాదు, చీరలు ఇవ్వడమే కాదు, బయట ఉన్న వాళ్ళకే చీరలు కాదు, సంఘంలో ఉన్న చీరలు కాదు, బట్టలు, యూనిఫామ్ ఏమంటారు, వైట్ కుర్రోళ్ళకే కాదు, యవనస్తులకే కాదు, యవనస్తురాళ్ళకే కాదు, పాటలు పాడేళ్ళు కాదు, అందరికీ. ఎంత ఎన్ని లక్షలు అయి ఉంటుంది. మరి ఆ ఖర్చు పెట్టడం బదులు మా కూతురికో, నా గురించో, నా భార్యకో, నా ఫ్యామిలీకో ఆ డబ్బులు ఉంటే ఏదైనా ఒక స్థలం కొనుక్కోవచ్చు. 3 లక్షల పైన అయింది. నిన్న కూడా పంచాం. నిన్న కాదు, మొన్న ఎక్కడ, చల్లపల్లిలో వెధవరాళ్ళందరికీ పంచాం, వీడియోస్ అందరికీ పంచాం. వాళ్ళందరూ ఎంత సంతోషం. పాపం సరిగా చీర కూడా కట్టుకోవట్లేదు, సరిగా మొఖాలు సరిగా లేవు వాళ్ళకి, చాలా పేదరికం. ఇవాళ అగాపే ప్రేమ అంటే ఇతరుల విషయాలు చూసేది ప్రేమ. అది అగాపే ప్రేమ అంటే లవ్ యువర్ హస్బెండ్, లవ్ యువర్ వైఫ్, లవ్ యువర్ ఆంటీ, లవ్ యువర్ ఎవరు ఆంటీ అంటే అత్తగారిని. అల్లుడు ప్రేమిస్తున్నాడా? కోడలు అత్తగారిని ప్రేమిస్తుందా? అత్తగారు కోడని ప్రేమిస్తుందా? అందుకనే ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. ఏమన్నారు? అత్తగారు అని అనలా, మదర్ ఇన్ లా అన్నారు. షీజ్ యువర్ మదర్, అమ్మలాగా చూసుకోవాలి. మరి అలాగే కోడల పిల్లలు ఏమన్నారు? కోడల పిల్ల అనలా, ఏమన్నారు? డాటర్ ఇన్ లా అన్నారు. డాటర్, షీజ్ యువర్ డాటర్. ఆ కూతురమా ఇంగ్లీష్లో క్లియర్, డాటర్ ఇన్ లా. చట్ట ప్రకారం, లా ప్రకారం షీజ్ ఎ డాటర్. ఆర్ యూ ట్రీటింగ్ హర్ లైక్ ఎ డాటర్? నువ్వు నిజంగానే కూతురులా చూస్తున్నావా? ఇది చెప్పరు, ఇది నేర్చుకో. అది ఎదుగుదల అంటే అర్థం. అది చెప్పడానికి అక్కడికి వెళ్ళా. కనుక చాలా చక్కగా నేర్చుకున్నారు అందరూ. పిన్ డ్రాప్ సైలెంట్గా ఎంత బొట్లు వేసుకున్నా, అన్నీ వేసుకున్నా, ఒక్కడ కదలకుండా చక్కగా నేర్చుకున్నారు. అదే మూడోది చెప్పాను, నిజమైన ఎదుగుదల అంటే అర్థం ఏంటంటే ఓర్పు కలిగి ఉండడం. ఓర్పు అంటే అర్థం ఏంటి? శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అది మనం చెప్పాను యాకోబు పత్రిక 1:2-3 వచనాల్లో. ఏమన్నారు? మీరు శ్రమలలో ఓర్పును కలిగి, ఓర్పును పుట్టించినని ఎరిగి. అంటే దాని అర్థం శ్రమలలో దేవుణ్ణి ఇడిచిపెట్టేవాడు. చెప్పాను కదా నేను. వాళ్ళు శ్రమలు రాగానే ఏమెట్టేశారు? బొట్లు ఎట్టేసి వెళ్ళిపోయారు. శ్రమలు రాగానే ఏమన్నారు? అది నేను భోజనం చేస్తుంటే వచ్చి, మీకు తెలీదా అయ్యగారు ఏమైందమ్మా, ఎప్పుడు పెళ్లి చేస్తారో అని అడిగాను. ఆ మాటకి మీకు తెలీదా అయ్యగారు? తెలీదు, మా అబ్బాయి పెళ్ళి అయిపోయిందండి. మరి పెళ్ళి అయిపోవడం అయిపోయింది, విడాకులు అయిపోయింది, ఇప్పుడు మా వాడు తాగుబోతాడు అయిపోయాడు, రోజు తాగేసి వస్తున్నాడు. ఎంత బొట్టెట్టుకొని నువ్వు రోకలను కలిసిపోయినా, శ్రమలు పోయినాయా? నీ జీవితంలో శాంతి ఉందా? సంతోషం ఉందా? ఏమైనా సాధించావా? ఏమైనా పొందుకు? మరి ఎందుకు వెళ్ళావాడికి? ఇంకా ఎక్కువ చేసుకున్నావు తప్ప శాంతి లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. సరే మీ ఇష్టం, ఇప్పటికైనా మనసు మార్చుకోండి. రండి, మిమ్మల్ని దేవుడు రక్షించాడు అనుకుంటున్నా నేను. రక్షించలేదని అర్థం, మీరు రక్షించినట్టు నటన చేశారు అంతే. కొంతమంది వస్తారు గుడికి, కొద్ది కాలం ఉంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళు నిజంగా రక్షించబడిన వాళ్ళు కాదు. మీకు అర్థమైందా? వెళ్ళిపోయాడు అని అంటే రక్షించబడినాడు కాదు, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినాడు అంటే రక్షించబడినాడు. అందుకనే చివరి వరకు బైబిల్ నిన్న చెప్పాను నేను, అదే అంతం వరకు సహించేవాడు ఎవడో వాడే రక్షించబడదు. అంతం అంటే ఏంటి అర్థం? చివరి వరకు అంటే ఏంటి అర్థం? అది మరణం వరకు. అంతం వరకు ఎక్కడ అంతం? ఈ యుగాంతం వరకు కాదు, నువ్వు బతికున్నంత వరకు, అక్కడ వచ్చే వరకు నువ్వు నీ ఆత్మీయమైన జీవితాన్ని కాపాడుకుంటున్నావు. అది పేతురు కూడా తొలగిపోయాడు, పేతురు కూడా వెళ్ళిపోయాడు, పేతురు కూడా అబద్ధం ఆడాడు, పేతురు కూడా బొంకాడు. నా దేవుడు తెలియదు అన్నాడు. బట్ ఈ కేమ్ బ్యాక్ అగైన్. మళ్ళీ వచ్చాడు, వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు. ఏ చేపలనైతే పట్టుకోవడం వదిలేసాడో మళ్ళా అదే చేపలు పట్టుకునే పనిలోకి వెళ్ళిపోయాడు. బట్ గాడ్ లవ్డ్ హిమ్ సో మచ్. సో మరలా యేసు ప్రభు పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత మరలా ప్రత్యేకంగా 40 దినాలు ఆయన భూమి మీద సంచరించిన దినాల్లో మరలా పేతురు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇటు మళ్ళీ ఏమన్నాడు, మళ్ళా చేపలు పడితే పేతురు గుర్తుపట్టాడు. యేసు ప్రభు అప్పటికే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. కానీ 40 రోజులు ఇంకా భూమి మీద ఉన్నాడు. అప్పుడప్పుడు కనపడ్డాడు అందరికి. అప్పుడు పేతురికి కనపడ్డాడు. అప్పుడు అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను ప్రేమిస్తున్నా. 3 సార్లు అబద్ధాలు ఆడాడు, 3 సార్లు బొంకాడు, మళ్ళా ఛాన్స్ ఇచ్చాడు. 3 సార్లు అడిగాడు, నన్ను ప్రేమిస్తే ఇక్కడ కాదు నువ్వు ఉండవలసింది, వెళ్ళి ప్రీచింగ్ చేయి, నా మందని చూడు, నా మందని కాపాడు, నా మందని కాయి, పద. తిరిగి తీసుకొచ్చాడు. అందుకే పేతురు రక్షించబడ్డాడు. పేతురు జగత్ పునాది వేయబడకపోనిపోయి క్రీస్తులు ఏర్పాటు చేసుకున్నాడు. మనకు అర్థమైంది, ఎందుకంటే చివరి వరకు నిలబడ్డాడు. కానీ అదే ఇస్కరియోతు యోధాలోకి వస్తే
ఇస్కరియోతు యోధా కూడా 3.5 సంవత్సరాల పెద్ద భక్తి చేశారు, కానీ హృదయం మారలా, జీవితం మారలా, మనస్సు మారలే. కొంతమంది చర్చికి వస్తారు కానీ ఇది మారరు. ఇది మారలేనంత వరకు నువ్వు మారలేదు అర్థం. నువ్వు ఎవరితో మాట్లాడు, నీ అంత రిజర్వ్ మెయింటైన్ చేస్తావు, నువ్వు పెద్ద పిఐపి పోజు కొడతావు, ఇది మారదు. ఇది మారలేందే నువ్వు ఎన్ని భక్తి చేసి ప్రార్థన చేసి వాక్యం చెప్పి సాక్ష్యం చెప్పి ఇంకోటి చేసి ఇంకోటి ఏ చేసినా ఒకరోజు నువ్వు తొలిగిపోతావు. అదే జరిగింది. ఎవడో ఇస్కరియోతు ఏమయ్యాడు? ఎంత భక్తి చేశాడు కానీ ఏమయ్యాడు? తొలగిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. దేవుణ్ణే అమ్మేసేయడానికి డబ్బులు తీసుకున్నాడు. ఆఖరికి ఆత్మహత్య చేసుకొని తనకు తానే ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. తన జీవితం ఇంకా ఉంది. లైఫ్ని పాడు చేసుకో, ఛాన్స్ని మిస్ చేసుకో. అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏమని, ఇస్కరియోతు యోధా జగత్ పునాది వేయబడక మునిపే ఆయన దేవుళ్ళో ఏర్పాటు అవ్వలేదు. అది అంతే. ఏర్పాట్లో ఉంటే మాత్రం నీ రక్షణ ఎవరికి పోగొట్టు. ఎందుకంటే రక్షణ దొరికిందంటే ఒకటి దొరికింది. ఏం దొరికింది? నిత్య జీవం దొరికింది. ఈ యుగంలో కాకుండా రాబోయే యుగం కొరకు పరలోకంలో నేను కూర్చోబెట్టాను. పాయింట్ చాలా ఇంపార్టెంట్. కనుక ఆ పరలోకంలో కూర్చోబెట్టడానికి రాబోయే యుగం కొరకు వీడు సిద్ధపడలేదని అర్థం. చివరి వరకు నిలబడిన రోజు నువ్వు దేవుళ్ళలో ఉన్నావు అని అర్థం. విశ్వాసంలో నమ్మకంగా ఉన్నావు అని అర్థం. కొంతమంది దేవుళ్ళలో ఉంటారు, కొంతమంది పడిపోతారు. ఎవరు నిలబడతారో చివరి వరకు వాళ్ళు. కనుక ఒకటి పాయింట్ అర్థం చేసుకోవాలా, మీరు శత్రువుని గెలవాలి అంటే, నిలబడాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధారించాలి. అది దేవుడిచ్చే సర్వాంగ కవచం కానీ మీకు లేకపోతే మీరు పడిపోయే ప్రమాదం. విశ్వాసం ఉండాలి. ఇప్పుడు 3 అయిపోయినాయి. ఏంటది? సత్యమైన బెల్ట్ ఉండాలా, నీతనే మైమరు ఉండాలా, నీతి ఉండాలా, ఇంకా సువార్త, సమాధాన సువార్త అనే జోడు ఉండాలా, అది సిద్ధ మనసుతో రెడీగా ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇవాళ మీ జీవితంలో ప్రార్థన చేయడానికి విశ్వాసం ఉండాలి, ముందుకు వెళ్ళడానికి విశ్వాసం ఉండాలి, శత్రువులో పోరాడడానికి ఆ డాల్ చాలా ఇంపార్టెంట్. ఆ డాల్ వల్ల, ఆ విశ్వాసం వల్ల మీ జీవితంలో శత్రువు పెట్టే ఆ అగ్ని బాణాలు ఏంటి? అగ్ని బాణాలు ఫియర్, భయము. అగ్ని బాణం ఏంటి? డౌట్, అనుమానం, ఇంకా ఏదో డిస్కరేజ్మెంట్. ఏది పెట్టినా ఓడించాలి. ఎందుకని? దేవుడు ఇంతకుముందు నువ్వు చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా, ఇంతకుముందు దేవుడు నువ్వు విశ్వసించడం వల్ల నీకు చేసిన ఉపకారం నువ్వు చెప్పినప్పుడు ఇప్పుడు కూడా దేవుడు చేస్తాడు. నీకు చేయక్కర్లా. ఎవరికి చేశాడు? నీ కుటుంబానికి చేసింది కూడా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను చేసిన ప్రార్థనలో ఎవరిని? నా తండ్రి గురించి నా తండ్రిని, ఎన్నిక లేనోడిని నువ్వు సింహాసనం మీద కూర్చోబెట్టావు ప్రభువా అని అన్నాడు. చూసారా? అది ఆ మాటలు చాలా ఇంపార్టెంట్. కనుక యెహోషాపాతు అన్నాడు, ఏమన్నాడు? ప్రభువా మాకు బలం చాలదు, మేము యుద్ధం చేయలేము. ఆ రోజు యుద్ధం చేయకుండానే జయమిచ్చావు. ఎవరికి? ఇజ్రాయేలీలకి యుద్ధం చేయకుండానే జయమిచ్చావు. ఇప్పుడు మాకు కూడా చేయగలవు కదా నువ్వు. చెప్పండి, అప్పుడు జయం ఇవ్వాలంటే ఓకే. ఏంటి? అప్పుడు జయం ఇవ్వాలంటే ఓకే. ఎందుకనంటే అక్కడ మిలిటరీ లేదు, సోల్జర్స్ లేరు, మిలిటరీ లేదు. కాబట్టి అప్పుడు వాళ్ళు అప్పుడే మట్టి పిసుక్కునేవారు, మట్టి తొక్కునేవాళ్ళు, ఇటుకలు చేసేవాళ్ళు. అదే పని వాళ్ళకి యుద్ధం చేయడం రాదు. కనుక దేవుడు యుద్ధం చేశాడు. ఇప్పుడు యెహోషాపాతు ప్రార్థన ఏంటి? వాళ్ళకి అలా విజయం ఇచ్చావు యుద్ధం చేయకుండా, మాకు కూడా ఇయ్యను. ఇప్పుడు యెహోషాపాతు టైంలో రాజు ఈయన దగ్గర మిలిటరీ ఉందా లేదా? మిలిటరీ ఉంది. కానీ మిలిటరీ అక్కర లేకుండా, యుద్ధం చేయకుండా, మిలిటరీ వాళ్ళ పని లేకుండా, సోల్జర్స్ పని లేకుండా, ఆర్మీ పని లేకుండా నువ్వు యుద్ధం విజయం ఇవ్వగలవు ప్రభు అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏమనాలా? అప్పుడు మిలిటరీ లేదు, ఇప్పుడు నీకు మిలిటరీ ఉందిగా, నువ్వు వెళ్ళు. ఆ మిలిటరీ వెళ్తే ఏం చేస్తాను? ఆ కొంచెం మిలిటరీతోనే ఆ పెద్ద మిలిటరీని 3 దేశాల సైన్యాన్ని ఓడిస్తాను, నువ్వు వెళ్ళు అని అన్నాడా? అలా ప్రార్థనకి గౌరవం ఇచ్చాడు. అబ్బా ఎంత మంచి దేవుడు. ఆ రోజు చేయగలిగినప్పుడు ఈ రోజు నేను చేయగలను, నీకు మిలిటరీ ఉన్నా చేయగలను అని. మిలిటరీ వాడు ఒక్కడు యుద్ధం చేయకుండా, ఒక్కడు ఒక బాణం విసరకుండా, ఒక్కడు ఏమంటది త్రిశూలం ఏమంటదని ఈట ఇసరకుండా, ఒక్కడు యుద్ధం చేయకుండా, ఈ అందరూ మిలిటరీ వాళ్ళు వెనకాల వస్తున్నారు, పాటలు పాడేవాళ్ళు ఎదరు ఉన్నారు.
వీళ్ళు వెళ్ళే లోపల కన్నా 3 దేశాల సైన్యం ఏమైంది? చచ్చిపోయి ఉన్నారు, ఒక్కడు మిగల్లా. ఇప్పుడు చెప్పండి, యుద్ధం ఎవరు చేశారు? దేవుడు చేసింది ఏంటో తెలుసా? వాళ్ళకి గొడవలు ఎట్టిసారు. మాటికాండ్రి పెట్టగానే ఈ దేశం వాడు వాళ్ళ గురించి, వాళ్ళు మీ గురించి వచ్చారు, ఎక్కడ యుద్ధం అన్నాడు, మా గురించి వీళ్ళు సంగతి చూసేద్దాం, వీళ్ళు పేల్చేసుకున్నట్టు వీళ్ళు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఇప్పుడు జరుగుతుంది ఏంటో తెలుసా? ఈ హిందూ నాస్తి ఏమంటారు దాన్ని, ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారు కదా, హిందూ ఏమంటారు దాన్ని, గొడవలు చేసేవాళ్ళు, మత చిచ్చులు పెట్టి. హిందువులు అందరూ మంచోళ్ళే. హిందువులు అప్పుడు నిన్న కూర్చున్న వాళ్ళందరూ హిందువులు ఎంత చక్కగా వాక్యం విన్నారు. నేను రాత్రి మళ్ళీ మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత రాత్రి నేను దగ్గర 11 గంటల వరకు ఉన్నాను వేరే వాళ్ళతో. వాళ్ళకి నేను వాక్యం చెప్పాను. వాళ్ళకి నేను వాక్యం ఏం చెప్పానంటే ఈ వాక్యం చెప్పేశాను వాళ్ళకి. అంటే ఏం చెప్పాను, వాళ్ళకి వేరే పని మీద వచ్చారు, కానీ వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే అక్కడ నేను వచ్చినప్పటికల్లా హిందువులు ఉన్నారు కనుక వాళ్ళకి ఏం చెప్పాలని చెప్పి వీళ్ళు ఇందానికి వాళ్ళకి చెప్పినట్టు వీళ్ళకి చెప్పేశాను. చోర్త అయిపోయింది నా పని. ఆయన చెప్పాల్సింది చెప్పేశాను. మీ ఇష్టం, మీరు ఎదిగిన వాళ్ళ చూసారా? ఎదిగినోడు అంటే ఏంటి? మీరు చెప్పి అడిగా నేను, మీరు విశ్వాసం కలిగి ఉన్నారా ప్రభువుని విశ్వసిస్తేనే మీరు ఎదిగినోళ్ళు, లేకపోతే దేవుడి దృష్టిలో మీరు ఇంకా పిల్లలే, మీరు ఇంకా అర్థం చేసుకోలేదు. మీరు మీ ప్రేమ ఉండొచ్చు, కానీ మీ ప్రేమ అగాపే ప్రేమ ఉండి స్వార్థం లేకుండా నిస్వార్థమైన ప్రేమ మీకుంటేనే మీరేం ప్రేమ కలిగి మీరు ఎదిగినోళ్ళు, లేకపోతే మీరు పిల్లలే. శ్రమల్లో కృంగిపోతే మీరు పిల్లలే. శ్రమల్లో ఓర్పు కలిగి ఉండి దేవుడు విడిపిస్తాడు, నిరీక్షణ కలిగి ఒకరోజు దేవుడు నా కష్టాల్లో సాయం చేస్తాడు, నిన్ను మంచి దినాల కోసం నువ్వు నమ్మితే నువ్వు ఎదిగినోడు అని వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు ఎందుకు చెప్పాను నేను? దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే 3 దేశాలు సైన్యాన్ని ఏం చేశాడు? ఇప్పుడు ఏమి జరిగింది? అది ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఎవరైతే క్రైస్తవుల్ని అటాక్ చేస్తున్నారు, ఎవరైతే క్రైస్తవుల మీద యుద్ధం చేస్తున్నారు, అలాంటి వాళ్ళని ఇంకొక హిందువే డిఫెన్స్ చేస్తున్నాడు, వాడే కొడుతున్నాడు. ఇది సరిగ్గా తినాలి. ఎవడు ఉన్నాడు కదా, ఆడి పేరేదో ఉంది, రాధా మనోహర్ దాస్, వీడు మంచిది కాదని ఇప్పుడు హిందువులే చెబుతున్నారు ఆడి గురించి. ఇది భక్తి లేదు, లేకపోతే ఇది లేదు, ఎందుకు వాళ్ళని తిట్టడం ఎందుకు అని ఎవరిని వాడుకుంటున్నాడు దేవుడు? వాళ్ళని మనం వెళ్ళక్కర్లేదు ఆ దేవుడికి. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణ చెప్పాలంటే, మీరు ఇప్పుడు పేతురు ఎక్కడ ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ఏం చేసింది? ప్రార్థన చేసి. సంఘం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? దూతను పంపించి విడిపించి. ఇప్పుడు అది ఆ కాలం. ఇప్పుడు మన కాలం చూద్దాం. మన కాలంలో ఇప్పుడు మీరు జైల్లో ఉన్నారు. ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తాం చెప్పండి? ప్రభువా విడిపించనండి. ఏం విడిపించడానికి ఏం కావాలా? బెయిల్ కావాలి. ప్రభువా మీరు బెయిల్ ఇప్పించినాక లాయర్ దగ్గరికి వెళ్ళాం, మనం ప్రొసీజర్ అంతా ఫాలో అవుతాం. లాయర్ దగ్గరికి వెళ్తున్నాం, ప్రభువా మీరు సాయం చేయండి, లాయర్ డబ్బులు ఎక్కువ అడుగుతున్నాడు కొంచెం బెయిల్ కోసం, సో బెయిల్ పెట్టిస్తున్నాం, ఆ బెయిల్ కూడా శాంక్షన్ అయ్యేలా వాడు బయటకు వచ్చేలాగా ప్రార్థన చేయాలి. కానీ ఎంతమంది ప్రార్థన చేయగలరు యెహోషాపాతులాగా? అది నా పాయింట్. ఆ రోజు మీరు యుద్ధం చేయకుండా వాళ్ళకి విజయం ఇచ్చినట్టు ఈ రోజు ప్రభువా మేము బెయిల్ పెట్టాం, కానీ ఆయన తీసుకురండి అని చేయగలిగితే తప్పక తీసిరాగలడని నమ్మకం నీకుందా? అదేనం చేయి. దాట్ ఇస్ ద గాడ్ ఐ సర్వ్. అది అలా చేయగలడు. కానీ మనం అది చెయ్యం. మనం లోక పద్ధతుల్లోనే వెళ్ళిపోతాం. ఇప్పుడు బెయిల్ పెడతాం, లాయర్ దగ్గరికి వెళ్తున్నాం, సాయం చేయండి, అది కొంచెం తక్కువ తీసుకునేలా సాయం చేయండి. సో ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఇవాళ చిన్న మాట చెప్తున్నాను, ఏంటో తెలుసా? ఈ మొత్తం ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు సత్యం ఉండాలా, సత్యమైన బెల్ట్. రెండోది నీతి అనే మైమరు ఉండాలా, జోడు ఉండాలా, సువార్త అనే జోడు ఉండాలా, విశ్వాసం అనే డాల్ ఉండాలా, రక్షణ, నువ్వు రక్షించబడిన టోపీ ఉండాలి, శిరస్త్రాణం అంటే హెల్మెట్, రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలా, వాక్యం అనే ఖడ్గం ఉండాలి. వీటితో పాటు ఇప్పుడు చెప్పాడు, ఏమన్నాడు? ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను ఏం చేస్తావు? నువ్వు చేయుచు. అంటే అర్థం ఏంటో తెలుసా? వీటితో పాటు ఇవన్నీ కలిగి ఉండి తప్పక నువ్వు ప్రేయర్ కూడా ఉండాలి. శత్రువుని ఎదిరించాలంటే ఇవన్నీ ఉండాలి పీసెస్. ఈ పీసెస్తో పాటు ప్రేయర్ కూడా ఉండాలి. అప్పుడే నువ్వు ఎదిరించగలవు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని బిడ్డలమైనటువంటి
మిలిటరీ డ్రెస్ వేసేసుకున్నప్పుడు మనం దేవుడిచ్చినటువంటి ఆ మొత్తం కవచాలన్నీ ధరించాం. కానీ యుద్ధానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా అదే గన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్. నీకు మొత్తం అన్ని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉన్నాయి, ఎవ్రీథింగ్ వేసేసుకున్నావు. మిలిటరీ డ్రెస్ వేసేసుకున్నావు, మిలిటరీ టోపీ వేసేసుకున్నావు అని ఉదాహరణ. నువ్వు రెడీగా వెళ్ళిపోతున్నావు యుద్ధ భూమిలో, ఇవన్నీ పెట్టుకొని వెళ్ళిపోతావు. దీంతో పాటు నీకేం కావాలి? అదేనండి నేను అంటున్నా, మిలిటరీ వాడి గురించి మాట్లాడుతున్నాను. మిలిటరీ వాడి గురించి. మిలిటరీ వాడు టోపీ పెట్టేసుకున్నాడు, గన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడు, బాంబులు పెట్టుకున్నాడు, ఇంకా లోడ్ చేసుకోవడానికి గన్కి సంబంధించినటువంటి బుల్లెట్స్ ఉన్నాయి, వెనకాల చాలా పెద్ద బ్యాక్ ప్యాక్ పెట్టుకున్నాడు, బూట్లు కూడా వేసుకున్నాడు, అన్ని రెడీగా ఉన్నాడు. ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళిపోతున్నాడు. యుద్ధంలోకి వెళ్ళిపోయి యుద్ధం చేసాడు. ఇంకేం కావాలి? ఏంటిది? స్కిల్. ఓకే స్కిల్ కావాలి. ఓకే, అది ఆల్రెడీ స్కిల్ అనేది ట్రైనింగ్లోనే వచ్చింది. ఎందుకంటే మీరు ట్రైనింగ్ ఇవ్వకుండా పంపించరు. ఆల్రెడీ యూ గాట్ ట్రైనింగ్. మరి ఇంకేం కావాలి? అది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రార్థన అన్నారు చూసారా మీరు? ప్రార్థన అంటే ఏంటనుకున్నారు? మీకు బుర్ర కలగల. ప్రార్థన అంటే ఏంటనుకున్నారు? తెలీదా మీకు? అయ్యో, ప్రార్థన అంటే ఏంటనంటే కమాండర్ గారితో మాట్లాడుతున్నారని అర్థం. యుద్ధానికి వెళ్ళిపోతున్నాను ప్రభా. కమాండర్, ఈజ్ ద చీఫ్ కమాండర్ ఇన్ జనరల్ ఆఫీసర్. ఆయన సైన్యములకు అధిపతి. సైన్యములకు అధిపతితో నువ్వు మాట్లాడకుండా, ఆర్డర్స్ తీసుకోకుండా నువ్వు ఎలా యుద్ధం చేస్తావు? ఆర్డర్ తీసుకోవాలిగా. నువ్వు ఎటు వెళ్ళాలో ఆర్డర్స్ తీసుకోవాలి. ఆర్డర్ తీసుకోవడానికి ప్రార్థన. ఇన్ని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు నువ్వు వేసుకున్నా, ఇన్ని గన్లు ఉన్నా, ఆర్డర్ లేకుండా వెళ్ళలేవు. గో ఆన్, మూవ్ ఫార్వర్డ్, ముందుకెళ్ళావు, కమాన్ అటాక్. ఆ ఆర్డర్ తీసుకుంటేనే మనం అటాక్ చేయగలం. ఆర్డర్ ఆయన. అందుకే ప్రార్థన అవసరం. ప్రార్థన ఎందుకు అవసరం అంటే, ప్రార్థనలో శత్రువుని ఎలా ఓడించాలో, శత్రువుని ఎలా జయించాలో, శత్రువుని ఏ రూట్లో వెళ్ళాలో, లేకపోతే ఎక్కడ దాకోవాలో, ఏం చేయాలి, ఏ రకంగా ప్రతిదీ ఆ సోల్జర్కి కమాండర్ చెప్తాడు. అందుకనే వాళ్ళకి ఏముంటుంది? వైర్లెస్ సెట్ ఉంటుంది. వైర్లెస్ సెట్. ఓకే కమాండర్ స్పీక్ జనరల్. ఓకే ఎస్ సార్, ఓకే సార్, ఎస్ సార్. అక్కడి నుంచి వచ్చింది కమాండ్. వీళ్ళు మాట్లాడుతూ ఉండాలి వాకీ టాకీలో. వీళ్ళు మాట్లాడుతున్న వైర్లెస్ సెట్లో మాట్లాడింది ఈయన వాళ్ళకి ఇస్తాడు. కానీ వైర్లెస్ సెట్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఆ వైర్లెస్ సెట్ వాళ్ళకి కనెక్ట్ అయి ఉండాలి. ఆ మెయిన్ సోల్జర్, మిలిటరీ ఆఫీసర్ అక్కడ ఉన్నాడు, పెద్ద ఎక్కడ, ఆ పెద్ద దగ్గర నుంచి రావాలా. ఇప్పుడు మీరు గమనించిన, ఆర్డర్ లేకుండా చేయలేరు. ఇప్పుడు సపోజ్ ఎవరు పాకిస్తాన్ ఇప్పుడు మనకి అటాక్ చేశాడు అనుకోండి, పాకిస్తాన్ ఇమ్మీడియట్గా ఇండియా రెస్పాండ్ అవ్వకూడదు, యుద్ధం చేసేయకూడదు. ఎందుకు తెలుసా? మన కమాండర్ దగ్గర నుంచి చీఫ్ తీసుకోవాలి. ఆ కమాండర్ ఎక్కడి నుంచి తీసుకుంటాడు? పిఎం నుంచి ఆర్డర్ రావాలి. ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకోవాలా. ప్రైమ్ మినిస్టర్ వద్దు అన్నాడు అనుకోండి, యుద్ధం చేయకూడదు. వాళ్ళు బాంబులు వేసేస్తున్నారండి, అయినా చేయకండి. మీరు వాళ్ళు బాంబులు వేసేస్తున్నారు సార్, అయినా చేయకండి అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేయలేరు. చేతులు కూర్చో, ఎన్ని బాంబులు ఉన్నా ఆర్డర్ అక్కడి నుంచి ఇవ్వాలి. అది ఆర్డర్ అక్కడి నుంచి ఇచ్చారా లేదా అనేది ఎలా తెలుస్తుంది? వాకీ టాకీల నుంచి వీళ్ళు మాట్లాడితే తెలుస్తుంది. సో ప్రేయర్ ఎంత ఇంపార్టెంటో ఇంకా మళ్ళీ రేపు చెప్తాను. కనుక అది ప్రేయర్ అంటే. ఇవి ఎన్ని ఆయుధాలు ఉన్నా ప్రేయర్ లేకుండా ముందుకు వెళ్ళగలరా? వెళ్ళలేదు. యుద్ధం చేయగలరా? చేయలేరు. అందుకని కమాండర్ గారు కావాలా లేదా మీరే వెళ్ళిపోతారా? కొంతమంది నాకు గన్లు ఉన్నాయని వెళ్ళిపోతారంటే పోతావు నువ్వు. ఎందుకంటే నీకు ఎక్కడ వెళ్ళాలో, ఎలాగెళ్ళాలో, ఏం వెళ్ళాలో తెలియదు. అదే బాంబుకి నువ్వు చచ్చిపోతావు. అది మన విజయం ఇవ్వాలి అంటే, విజయం కావాలి అని అంటే ఇవన్నిటితో పాటు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అటు ప్రార్థనలో కొద్దిసేపు గడువుదాం. మనం ప్రార్థన చేసుకొని మనం బయలుదేరి వెళ్తాం. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభు మీకు ఎన్నో వందల స్తోత్రాలు. లైవ్లో కూడా వాక్యాన్ని విన్న బిడ్డల్ని దీవించండి. ఇవాళ ప్రార్థన కూడికి వచ్చిన బిడ్డల్ని దీవించండి. మీ సన్నిధిలో ప్రభు మేము ఎదిగిన మెచ్యూర్డ్ పీపుల్గా ఉండడానికి కృప దయచేయండి. ఇవాళ విశ్వాసంలో ఎదుగుదల లేదు, ప్రేమలో ఎదుగుదల లేదు, శ్రమల్లో ఓర్పులో ఎదుగుదల లేదు. ఏం ఎదిగాం మేమనంటే ఏమీ ఎదగల. కనుక నాయన విశ్వాసంలో కూడా అంతకంతకు ఎదగాల. మేము ప్రేమలో అంతకంతకు అగాపే ప్రేమ, సెల్ఫిష్ లవ్ కాకుండా అన్సెల్ఫిష్ లవ్, అన్కండిషనల్ లవ్, అది ప్రేమ. ఆ ప్రేమ ఎప్పుడు వస్తుంది మాలో? ఆ ప్రేమ నాలో ఉందా? ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఉదాహరణ చూపించి నీలో ఆ ప్రేమ ఉందన్న, ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ చూపించి ఆ విధంగా ముందుకు కొనసాగా అని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు.
ఓర్పుని కనుగొని మా బిడ్డల్లో చాలా మంది ఎన్నో శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, అనారోగ్యాల్లో మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఓర్మి కలిగి ఓపికతో ముందుకు పరిగెడుతున్నారు. ఎంతో ఆత్మీయంగా ఎదిగిన వారుగా మీరు సిద్ధపరిచినందుకు వందనాలు. ఇంకా ఎదుగుదలలో ముందుకెళ్ళి గొప్ప దీవెనలు పొందుకోవడానికి మీరు ఇచ్చిన ఈ సర్వాంగ కవచాన్ని మేము ధరించి ప్రార్థన ద్వారా విజయాన్ని సాధించడానికి కృప దాయిచ్చేవారు. యేసయ్య ఘనమైన నామములో మీకు వినంత బ్రతుకులాడు చుట్టించి ప్రార్థించారికి వినేంత వేరుకున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.